అందరికీ నమస్కారం అండి. కూర, పప్పు, రసం, పులిహార ఎందులోనన్నా పచ్చిమిర్చి కంపల్సరీగా ఉండాల్సిందే. అలాంటి పచ్చిమిర్చితోటి గుమగుమలాడే కొద్దిగా నార్త్ స్టైల్ కలిసి డిఫరెంట్ స్టైల్లో ఉండిన పచ్చిమిర్చి తీపి పులుపుల పచ్చడి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా అన్నం టిఫిన్లోకి ఈ పచ్చడి బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. పెద్ద మిరపకాయల్ని ఒక 1/2 కిలో తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వాటిని తొడుములన్నిటిని తీసి కత్తెరతో 2 ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకుందామండి. మరీ పెద్దగా ఉన్నాయనుకుంటే వాటిని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసి కత్తిరించుకుందాం. ఇలా మొత్తం అన్ని పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత, పచ్చిమిర్చి పచ్చడి అనగానే తెల్లేనంత కారంగా ఉంటుందని అనుకుంటారండి. అలా అనుకోకండి. అన్ని రకాల మసాలాలు వేసుకుంటాం కనుక రుచి అదిరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న వాటిని ఒకసారి ట్యాప్ చేసుకుంటే కొన్ని గింజలు రాలుతాయండి, కారం తగ్గుద్ది కూడాను. వీటిని పక్క నుంచి స్టవ్ మీద ఒక పెద్ద పాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 అర టీ స్పూన్ కలోంజీ. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. ఇది కొంచెం నార్త్ స్టైల్ పిక్కల్లాగా టింజ్ ఉంటుంది కనుక నేను వేసాను. ఇవన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలన్నిటినీ వేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి, నూనెలో మగ్గేలాగా. కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసిన ఈ వంటకాలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోల కొత్త అప్డేట్స్ ముందే మీకు వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దండి. ఇలా బాగా కలిపిన వాటిని కొద్దిగా మగ్గినియండి. వీటిలో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఉప్పు అంతా పచ్చిమిర్చి ముక్కలకి కలిసేలాగా కలుపుకుందాం. ఇలా ఉప్పు బాగా కలిసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ పొడి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే వీటన్నింటినీ కలుపుకుందామండి. మనం ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు ఎలాంటి మసాలా పొడులు వేసుకోలేదండి. తాలింపులో వేసుకున్న మసాలాలతోనే ఊరే కొద్దీ మంచి రుచిగా పంటి కిందకి చాలా చాలా బాగుంటాయండి. ఈ పచ్చడి తప్పకుండా తయారు చేసుకోండి. ఇలా బాగా పచ్చడి కలిసిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 2 క్యూబ్స్ బెల్లం వేసుకుందామండి. అలానే బెల్లం మెల్ట్ అవటానికి ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు కూడా వేసుకుని బెల్లం ఈ పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం ఒక 6 నిమిషాల పాటు. ఇలా 6 నిమిషాల పాటుకి బెల్లం బాగా కరిగి ఒక మంచి గ్లేజ్ తోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ వేసుకున్న నూనె కూడా అంచులు విడుస్తుంది. ఇక మనం దీనికి ఏ మసాలాలు కలుపుకోకర్లేదు. ఇది ఒక 3-4 నెలల పాటు నిల్వ ఉంటుందండి బాటిల్లో వేసి ఉంచుకుంటేని. మనం దీన్ని అన్నం, చపాతీలు, రోటీల్లోకి చాలా చాలా బాగుంటుందండి.
ముఖ్యంగా మజ్జిగ అన్నంలోకి ఈ పచ్చిమిరపకాయ పచ్చడితో అన్నం తినండి. ఎప్పుడు ఇదే కావాలని అనుకుంటారు. అంత రుచికరమైన ఈ పచ్చడి తప్పకుండా తయారు చేసుకుని మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం.